హలో నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న సీఎల్పీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 20 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కొండా సురేఖ పైన విమర్శలు చేశారు. ఆమెను తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చారు. సో ముఖ్యమంత్రి ప్రదర్శనగా సీఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశాన్ని చూడాల్సి వస్తోంది. ముఖ్యమంత్రికి సంబంధించిన ముఖ్యులు ఫోన్లు చేసి పిలిపించి ఎమ్మెల్యేలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు లాంటి వార్తల్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు లాంటి వార్తల్ని చూస్తూ ఉన్నాం. ఒక మంత్రి కూతురు పార్టీలోనూ ఎటువంటి పొజిషన్ లేదు, ఆమె ఒక ప్రజాప్రతినిధి కూడా కాదు. ఆమె చేసిన ఎక్స్ట్రీమ్ ఎలిగేషన్స్ పైన రేవంత్ శిబిరం ఈ స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఏంటి లాంటి చర్చ కూడా జరుగుతోంది. 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి కొండా సుష్మిత మాట్లాడిన మాటలపైన స్పందించాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వంలో 14 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఆ మంత్రుల బృందానికి, ముఖ్యమంత్రి భాషలో చెప్పాలంటే ఆ గుంపుకు ఆయన మేస్త్రిగా ఉన్నారు. అటువంటి ఒక గుంపు మేస్త్రి పైన ఒక మంత్రి కుమార్తె వ్యాఖ్యలు చేస్తే, ఆమె మొదటిసారి వ్యాఖ్యలు చేయలేదు, గతంలో కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేస్తే మంత్రివర్గంలోని 14 మందిలో ఒక్క మంత్రి కూడా దీనిపైన స్పందించలేదు. మొత్తం మంత్రులంతా మౌనం పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి పైన ఇంత తీవ్రమైన ఎలిగేషన్స్ ఒక మంత్రి కుమార్తె చేస్తే, సరే ఆ మంత్రి స్పందించలేదు, ఆ మంత్రి ఇమీడియట్గా స్పందించి ఉండాలి. ఆమె స్పందించిన విధానం ఏంటి? నా కూతురు వ్యాఖ్యలతో నాకేంటి సంబంధం, వాటిని నాకు తీసుకొచ్చి ఎందుకు అంటగడతారు అంటూ మంత్రి స్పందించారు. స్పందించిన సందర్భంగా నా కూతురు మాట్లాడిన మాటలు నేను ఖండిస్తున్నాను, ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆమె చేస్తున్న ఎలిగేషన్ సరైనవి కాదనే మాట కూడా కొండా సురేఖ మాట్లాడాల. సరే, కొండా సురేఖ స్పందన కూతురు వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదని అయితే, మిగతా 13 మంది మంత్రుల్లో ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని సమర్థిస్తూ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఒక్క ప్రకటన చేయలేకపోయారు. ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి టీంలోని, కోర్ టీంలోని, మంత్రివర్గంలోని ఒక్కరు కూడా ఆయనకు అండగా నిలబడకపోవడం ఏంటి? ఒక్కరు కూడా ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టకపోవడం ఏంటి? మంత్రుల మౌనం వెనక రీజన్ ఏంటి? సాధారణంగా ఎక్కడైనా తమ నాయకుడిని ఎవరైనా విమర్శ చేస్తే, బయట పార్టీ వాళ్ళు విమర్శలు చేసినా, సొంత పార్టీ వాళ్ళు విమర్శలు చేసినా, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా స్పందించడం చాలా కామన్గా జరిగే ప్రక్రియ. రాజకీయంగా చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఎవరైనా ఒకరు ఇద్దరు ముఖ్యమంత్రి అంటే ఇష్టం లేని వాళ్ళు, పడని వాళ్ళు, రకరకాల పైరవీలతో క్యాబినెట్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు స్పందించకపోయి ఉండొచ్చు. కానీ మొత్తం మంత్రివర్గం మౌనం పాటించింది. కేవలం మంత్రివర్గం మాత్రమే మౌనం పాటించిందంటే 66 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో 18 మంది బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో మిగతా ఎమ్మెల్యేల సంగతి ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్షం సిపిఐ దీన్ని ఖండించలేదు. సరే, సొంత పార్టీలోనే ఖండన సరిగా లేనప్పుడు మిత్రపక్షం ఖండనని ఆశించలేమనుకోండి. ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ మిత్రపక్షంగా ఉంది. ఆ పార్టీ వైపు నుంచి కూడా ప్రకటన లేదు. సరే, ఆ పార్టీ ప్రకటన కూడా మనం ఆశించడం అత్యాశ అవుతుంది ముఖ్యమంత్రి శిబిరం అనుకోండి. సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించడం ద్వారా ముఖ్యమంత్రి ఒక రాంగ్ స్ట్రాటజీని తీసుకున్నారా అనిపించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి బలం ఇంతేనా అని బయటికి ప్రొజెక్ట్ అయింది. ఆయన కేవలం సీల్డ్ కవర్ సీఎం మాత్రమే, సీల్డ్ కవర్లో ఎవరు మళ్ళీ పేరు వస్తే ఇంకొక అతను సీఎం అయిపోతారంటూ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఉంది. అంతేకాదు, ఆ వ్యాఖ్యలు చేసి 48 గంటలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ తాను ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాననే విషయాన్ని చెప్తున్నారు. మంత్రివర్గంలో ఎవరు మాట్లాడరు. 66 మంది ఎమ్మెల్యేలో 18 మంది బయటకు వచ్చి మాట్లాడారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటో తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం దీనిపైన ఏం చేస్తుందో ఇప్పటివరకు ఒక ప్రకటన లేదు. ముఖ్యమంత్రి పైన ఎంత సీరియస్ అలిగేషన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో యూజువల్గా చాలా ర్యాపిడ్ యాక్షన్స్ ఉంటాయి, ఇమీడియట్ యాక్షన్స్ ఉంటాయి, క్విక్ యాక్షన్స్ ఉంటాయి. అవేవి కనిపించట్లేదు. అవేవి ఎందుకు కనిపించట్లేదు అంటే సోషల్ మీడియా యుగంలో రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. అధిష్టానమే మంత్రుల వెనక ఉందా? అధిష్టానం ఇచ్చిన ధైర్యంతో మంత్రులు ఎవరు మౌనంగా ఉంటున్నారా? ఎవరు స్పందించకుండా ఉంటున్నారా? చాలామంది ఎమ్మెల్యేలు బయటికి రాకపోవడానికి కారణం అధిష్టానం వైపు నుంచి ఉన్న అండదండల? ఇలా రకరకాల వార్తలు, విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తోంది, మంత్రులు మౌనం పాటించడం. మంత్రుల మౌనం ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది అనే అనుమానాలకి బలం చేకూరుస్తుంది. ఇటువంటి అనుమానాల నడుమ అమెరికా వెళ్లాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడం, కారణాలు ఏవైనా కానీ అది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల రద్దయింది అనేది అఫీషియల్గా కనపడుతున్నా, ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళే ఆలోచన చేయలేదు. ఆగస్టు సంక్షోభం తరహా భయంతో ముఖ్యమంత్రి పర్యటనని వెనక్కి తీసుకున్నారు, పర్యటన వాయిదా వేసుకుని వెనక్కి వస్తున్నారు లాంటి విశ్లేషణలు కూడా చూస్తున్నాం. పూర్తిగా వాటిని నమ్మలేం. కానీ
సో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒకటి జరిగింది ఇక అయిపోయింది అనుకోవడానికి సంబంధించిన అవకాశం లేదు. ఇది ఆరంభంగా కనపడుతోంది. ఈ మంటలు ఇప్పట్లో ఆరేలా కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ సంఘానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం అంతా వెళ్ళి కంప్లైంట్ చేసే పరిస్థితి. మా ముఖ్యమంత్రి అన్నారు ఆయనపైన చర్యలు తీసుకోండి అని. ఈ ప్రొసీజర్ అంతా కూడా చూస్తే కేవలం ఒక ప్రహాసనంలా కనపడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతుందో అధిష్టానానికి తెలియని పరిస్థితి ఉంటుందని అనుకోలేం. ఇక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో చేరవేసే నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది, తెలుసుకునే యంత్రాంగం వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి వర్గం బల ప్రదర్శన తరహా వాతావరణం రాష్ట్రంలో కనపడుతున్న అధిష్టానం కూడా ఎందుకు మౌనంగా ఉంది అనేది కూడా తేలాల్సి ఉంది. అధిష్టానం మౌనం వెనుక రీజన్ ఏంటి అనేది కూడా రాష్ట్ర కాంగ్రెస్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ.